హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో కవిత గారి లెటర్ అయితే ప్రకంపనలు సృష్టించినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ లెటర్ తర్వాత కవిత గారిని అక్కడ ఉన్న షర్మిల గారితో కంపేర్ చేస్తున్నారు. అంటే అక్కడ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి ప్రయత్నిస్తున్నట్టే ఇక్కడ కూడా కేటీఆర్ గారిని ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కవిత గారి నుంచి వస్తుందా అన్న అనుమానాలు కూడా చాలా మందిలో కలిగాయి. సో ఏ విధంగా చూడొచ్చు కవిత గారి లెటర్ ని షర్మిల గారితో కంపారిజన్ ఎందుకు వచ్చింది? సో ఈ రకమైన వివరాల కోసం దీన్ని అనాలిసిస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి వారి ఒపీనియన్ అయితే దీనిపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం కవిత గారి లెటర్. మొదట అది తను రాయలేదు అన్నట్టుగానే ప్రొజెక్ట్ అయింది, కానీ తనే ఒప్పేసుకుంది నేనే రాశాను అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ లెటర్ చూసాక ఏమన్నా బీఆర్ఎస్ లో కవిత గారు తిరుగుబాటు చేస్తున్నారా? అది కూడా కేసీఆర్ గారికి కాకుండా కేటీఆర్ గారికి ఏమన్నా తిరుగుబాటు చేస్తున్నారా? కేటీఆర్ గారిని సీఎం కాకుండా అడ్డుకునే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అన్నట్టుగానే చర్చలు జరుగుతున్నాయి. షర్మిల గారితో కూడా కంపారిజన్ చేస్తున్నారు. సో ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అంటే ఇక్కడ కంపారిజన్ చేసే క్రమంలో గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ అన్న నన్ను తొక్కేస్తున్నాడు అనేది ఆవిడ అభియోగం. అట్లాగే ఆస్తుల పంచాయతీ కూడా అంటే ఒక మొదట రాజకీయపరమైనటువంటి అంశం నుంచి మొదలై తర్వాత ఆస్తుల పంచాయతీ కూడా బయటకు వచ్చింది. ఇది ఒక అంటే అదొక పరిపక్వ దశకి చేరింది. అది పరిపక్వ దశకి చేరి ఆవిడ వేరే పార్టీకి అధ్యక్షురాలుగా ఉండటం, ఆ పార్టీ విషయంలో ఆవిడ సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టడం, తర్వాత అక్కడికి వెళ్ళటం, చాలా చాలా కొన్ని అంశాలు జరిగినాయి. అయితే ఇప్పుడు కవితకి సంబంధించిన అంశంలో ఏంటంటే కవిత గారి నిర్ణయం కానీ కవిత గారి చేసుకున్నటువంటి పని కానీ ఇంకా ప్రీమెచ్యూర్ స్టేజ్లో ఉంది. అది పరిపక్వ దశకి చేరలేదు. బట్ పరిపక్వ దశకి చేరే క్రమంలో కేసీఆర్ అనేటటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ మాట వీళ్ళు వింటారా? అసలు కేసీఆర్ మాట వినటం కంటే కూడా ముఖ్యంగా కేసీఆర్ వీళ్ళని వినిపించేలాగా ప్రభావశీలమైనటువంటి స్థాయిలో ఉన్నారా? ఇట్లాంటి విస్తృతమైనటువంటి చర్చలు అంశాలు ఉన్నాయి. చాలా క్లియర్గా గమనించాల్సిన అంశం ఏంటంటే కేసీఆర్ డిక్టేట్ చేసేటటువంటి స్టేజ్లో ఉన్నాడా లేదా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. రాజకీయంగా రాజకీయపరమైనటువంటి చర్చల్లో చాలా కీలకంగా గమనించాల్సిన అంశం ఇది. కేసీఆర్కి నిజంగానే కుటుంబం మీద, పార్టీ మీద, పిల్లల మీద అంత గ్రిప్ ఉందా అనేది ఒక ప్రధానమైన అంశం. షర్మిల విషయానికి వచ్చేసరికి షర్మిలకి తండ్రి లేరు, షర్మిల కేసులో తండ్రి లేరు. అదే సందర్భంలో తల్లి కొంచెం ఊగిసలాట ధోరణి వ్యవహరించడం, అదే సందర్భంలో తల్లి పూర్తిగా షర్మిల వైపే ఉండటం, షర్మిల వైపు ఉండటంతో పాటు షర్మిలకి అన్యాయం జరిగింది ఆస్తుల పరంగా అనే వాదన ఏదైతే ఉందో ఆ వాదాన్ని బలంగా తీసుకురావడం. కవిత విషయంలో ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కానీ ఇది కానీ లేదు. ఇది ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే కవిత విషయంలో కేవలం కేటీఆర్ కవిత మధ్య కాకుండా సంతోష్ రావు కూడా కవిత కొంత దూరంగా ఉంటుంది. సంతోష్ రావు తనకి కజిన్, అన్నని కూడా కొంత దూరంగా ఉంటుంది అనేటటువంటి అంశం కూడా వినిపిస్తుంది. ఇక్కడ సంతోష్ రావు, కవిత, కేటీఆర్ ఇది త్రిముఖ పోటీ అవుతుందా లేదా హరీష్ రావుని కూడా వేసుకుంటే చతుర్ముఖ పోటీ అవుతుందా అనేటటువంటిది కుటుంబం చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు ఇవి. అయితే ఒక విషయం మాత్రం ముఖ్యంగా గమనించాల్సింది అంటే ఈ మొత్తంలో కేసీఆర్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉన్న కుటుంబ వారసత్వం కొడుకుకి ఇచ్చేటటువంటి ఒక అలవాటు ఏదైతే ఉందో అదే ప్రకారం తన రాజకీయ వారసత్వాన్ని కూడా కొడుకుకే ఇస్తారు అనేటటువంటి ఇండికేషన్స్ ఒక పక్క కనిపిస్తుంది. రెండో పక్క హరీష్ రావు కూడా కొంత అసంతృప్తి కనిపిస్తుంది. వీటన్నిటికీ లాజికల్ కన్క్లూజన్ ఏమొస్తుంది, ఏ దిశగా వెళ్తాయి అనేటటువంటి అంశం పక్కన పెడితే ఈ రెండింటినీ పోల్చి చూడటం మాత్రం ఖచ్చితంగా చర్చలో కీలకమైనటువంటి అంశంగానే భావించాలి. అంటే మరొక ప్రస్తావనకి సంబంధించినటువంటి అంశం ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి తర్వాతి తరం వారసుడుగా కేవలం లోకేష్ ఉంటారా అనే చర్చ కొంతకాలం క్రితం మొదలైంది. లేదా ఆంధ్రప్రదేశ్లో లోకేష్, తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్, లేదా మొత్తం పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చ జరిగింది. ఆ చర్చకి ఆల్రెడీ రాజకీయపరమైనటువంటి పరిష్కారం చేసినట్టుగానే కనిపిస్తోంది తెలుగుదేశం. మొదట్లో లోకేష్ లాంచింగ్లో కొంత ఇబ్బంది అయినప్పటికీ తర్వాత క్రమంలో లోకేష్ని పర్ఫెక్ట్గా లాంచ్ చేసినట్టుగానే భావించాలి. ఇది ఒక పక్కన ఉంటే ఇక్కడ 3 కుటుంబాలకి సంబంధించిన అంశంలో తెలుగుదేశం ఆ రకమైనటువంటి అంటే ఆ పరిపక్వ దశలో పూర్తి స్థాయి లేనిది, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశంలో పొలిటికల్ హెరిడిటరీని క్లెయిమ్ చేసేటటువంటి అంశంలో
జగనే పూర్తి స్థాయిలో నిలబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే జగన్ ఎంత మేరకు ఇబ్బంది పెడుతుంది షర్మిల అనేటువంటి అంశం ఒక పక్కన ఉంటే, మరో పక్క ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా భవిష్యత్తులో చూడాలి. ఓకే సార్, ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతుంది. మరి అక్కడ షర్మిల లాగానే ఇక్కడ కవిత గారు ఏమన్నా సొంత పార్టీ పెట్టే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? పార్టీ పెట్టిన ఆ స్థాయి వరకు బీఆర్ఎస్ తీసుకెళ్లిన స్థాయి వరకు తీసుకెళ్లాలా? ఆవిడ రెండు పేర్లు ఆలోచిస్తోంది పార్టీకి అనే దాకా కూడా చర్చ వెళ్ళిపోయింది. అవును, రాజకీయ వర్గాల్లో ఒక పక్క. అదే సందర్భంలో ఆవిడకి చుట్టూ ఉన్నటువంటి ఆవిడ వర్గం నాయకులుగా చెప్తున్నటువంటి వాళ్ళలో కూడా ఆ రకమైనటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. పార్టీ పేరు తెలంగాణ జాగృతిని పెట్టాలని ఒక పక్కన, లేదా తెలంగాణ బహుజన సమితి పెట్టాలి అనేటువంటి ఒక పేరు. ఈ రెండు పేర్ల మధ్య చర్చ కూడా జరుగుతుంది. జరుగుతున్న క్రమంలో ఈ పూర్తిగా మెచ్యూర్ అయితే, ఈ పరిపక్వ దశకు వస్తే తప్ప ఈ విషయాలు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. సార్ ఇంకోటి కూడా, కేసీఆర్ గారు దేవుడే, కాకపోతే ఆయన పక్కకు దయ్యాలు ఉన్నాయని చెప్పి కూడా, మరి అది ముఖ్యమైన అంశం. కేటీఆర్ గారిని ఉద్దేశించి చేసిందా అని కూడా చర్చలు జరుగుతుంది. ముఖ్యమైన అంశం. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆయన చుట్టూ కోవర్టులు ఉన్నారు అనేది ప్రధానంగా ప్రశ్న. ఇప్పుడు కోవర్టులు అంటే ఎవరికి కోవర్టులు? అదే సందర్భంలో కేటీఆర్ మాట్లాడుతూ కూడా కోవర్టులు అనే పదం వాడారు. కోవర్టులు అంటే ఎవరు కోవర్టులు? రేవంత్ రెడ్డి కోవర్ట్ల, నరేంద్ర మోడీ కోవర్ట్ల, బీజేపీ కోవర్ట్ల, కాంగ్రెస్ కోవర్ట్ల, అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వివిధ వర్గాల్లో ఏ వర్గానికి కోవర్ట్లు? అదే సందర్భంలో కాంగ్రెస్లో ఒక విస్తృత చర్చ ఉంది. తమ మంత్రులతో సహా చాలామంది మనం కేసీఆర్ కోవర్ట్లు ఉన్నారని ఇంత విస్తృత చర్చ ఉన్నప్పుడు ఇది ఒక రాజకీయపరమైనటువంటి డిబేట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటైతే క్లియర్, కోవర్ట్ల చుట్టూ మన దయ్యాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ రాజకీయాల్లో ఒకటైతే క్లియర్, రెండు పక్కన మోహరించినటువంటి వాళ్ళు రెండు వర్గాలు కూడా చాలా క్లియర్గా తమ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని వేరే పార్టీలో ఉన్నటువంటి వారి కోవర్టులుగా లేదా అనుకూలుగా ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా అది ఎక్కడికో దారితీస్తుంది. దానికి ఏదో సిగ్నల్స్ అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన సిగ్నల్స్. అంటే ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ ఒకటి ప్రస్తావించాలి. తమ పార్టీలో తమ నాయకుడి చుట్టూ ఇతర పార్టీల కోవర్టులు ఉన్నారు అనేటటువంటి మాట మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీకి నెగటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే రాజకీయాల్లో ఉంటుంది. సార్ ఇంత చర్చ జరుగుతున్నా, ఇంత రాద్ధాంతం క్రియేట్ అయినా కూడా కేసీఆర్ గారు మాత్రం మౌనంగానే ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కేటీఆర్ గారు ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినా అంటే తోసిపుచ్చేసినట్టుగా కనిపించింది. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఏ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు ఈ అంశంపై మాట్లాడటానికి సిద్ధంగా లేరు. ఓకే, కవిత చేసినటువంటి ఆరోపణలకు కానీ, కవిత వ్యక్తం చేసినటువంటి అసంతృప్తికి కానీ, పార్టీ పర్ఫార్మెన్స్ మీద, పార్టీ నాయకుడి పర్ఫార్మెన్స్ మీద కవిత చేసేటువంటి వ్యాఖ్యలు కానీ, ఈ అన్ని అంశాలకి వాటిపైన మాట్లాడటానికి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. సిద్ధంగా లేని దశలో కేవలం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్